పరిశుద్ధ లేఖన భాగాలు మనము విన్నాం కదా. మన దేవుడు నిరంతరము కూడా తన ప్రజల కొరకు ప్రతి మంచి కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారని, లేదా ప్రతి సందర్భంలోనూ కూడా ఆ సందర్భాన్ని అంటే ఆయన చేయబోయే కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మహిమపరుస్తూ ఉంటున్నాం అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సందర్భంలో ఆయన కృపను అందిస్తూ ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తున్న విధానాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. దేవుడు ప్రతి సమయంలోనూ కదా మనలను మళ్ళా పునరుద్ధానం అంటే ఇంతకు ముందు ఏ యొక్క శక్తిని అయితే బలమునైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ పూర్వ బలమును శక్తిని మళ్ళా మనకి తిరిగి అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడు కూడా మంచి మనసు కలిగిన వాడిగా ఆయన ఉన్నారనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకానికి ఉంచుకోవాలి. అంటే నేను ఇంక బలహీన అయిపోయాను, ఇంకా నా వల్ల కాదు అని అనుకోవడము మనం అనుకోవచ్చేమో, కానీ దేవుడు మటుకు ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, బలపరుస్తూ ఉంటారు. ఎంత బలహీనులైనా, ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా ఆయన మనల్ని మళ్ళా బలపరచడానికి, రిస్టోర్ చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడు మర్చిపోకూడదు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దినాన్ని మనం చదువుకున్న 3 పాఠ్య భాగాలు కూడా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మనకి ఆశీర్వాదాన్ని చాలా గొప్పగా అనుగ్రహిస్తున్న విధానాన్ని మనము 3 పాఠ్య భాగాల్లోనే మనం చూస్తూ ఉంటాం. మనము పాత నిబంధన పాఠ్య భాగాన్ని మనము ఒకసారి అర్థం చేసుకోగలిగితే అక్కడ చక్కటి శ్రేష్టమైన మాటలు ఆయన అక్కడ మాట్లాడడాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చూడండి, 24వ వచనాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము, అలసి ఉన్న వారికి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారందరినీ నింపుదును. చాలు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు వీరందరూ కూడా భయంకరమైనటువంటి శ్రమలు గుండా వారు వెళ్తూ ఉన్నారు. భయంకరమైన శ్రమలు గుండా వారు వెళ్తున్నారు. శ్రమలో నుండి బయటికి రావడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రమలో నుండి బయటికి రావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారట, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేసే దేవుడట, తృప్తిపరిచే దేవుడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 627 నుంచి 580 అంటే క్రీస్తు పూర్వము ఈ యొక్క గ్రంథాన్ని రాయబడినట్టుగా చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే అప్పుడు ఆ చరిత్రలో అక్కడ ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇబ్బందులు, ఆటంకాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. యెరూషలేముని ఆ బబులోను రాజు వచ్చి ఏం చేశాడట, చెరకు తీసుకెళ్ళక ముందు ఈ విషయాలన్నీ రాస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే 30వ అధ్యాయం నుంచి 33 వరకు కూడా అక్కడ దేవుడు ఎట్లా వాళ్ళు విడిపిస్తారు, ఎట్లా వారిని ఆశీర్వదిస్తారు, ఎట్లా బయటికి తీసుకొస్తారనే విషయాలన్నీ కూడా 30వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు ఇర్మియా గ్రంథంలో రాయబడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే హోషేయ రాజు, సిద్కియా రాజు వీళ్ళందరూ ఉంటున్న పరిపాలన సమయంలో జరిగిన సన్నివేశాలు, అప్పుడు జరిగిన ఈ విషయాలన్నీ కూడా ఇర్మియా ప్రవక్త అక్కడ రాసినట్టుగా చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అక్కడ మాటలు మనం జ్ఞాపకం చేసుకొచ్చిన 24వ వచనం మనం చదువుకున్నాం. అలసి ఉన్న వారికి ఆశను తృప్తిపరచదును, కృషించుచున్న వారందరికీ ఏంటబ్బా నింపుదును. ఎవరిని నింపుతారట, ఎవరైతే కృషించిపోతున్నారో, ఇంకా మేము బయటికి రాలేము, మేము విడుదల పొందుకోలేము, ఈ పాప బంధకాల్లో నుండి, లేకపోతే ఈ వ్యసనాల్లో నుండి, ఈ యొక్క అప్పుల బాధ నుండి, లేకపోతే భయంకరమైన ఈ పరిస్థితుల నుండి, ఈ శ్రమ నుండి రాలేము అనుకుంటున్న వారికి ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్న గొప్ప మనసున్న మహారాజుగా ఆయన అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆయన అక్కడ అంటున్నారు కదా, వీరందరూ కూడా ఏంటంటే భయంకరమైన శ్రమలో వాళ్ళు ఉన్నారు, భయంకరమైన శ్రమలో ఉన్నారు. ఆ శ్రమలో నుండి బయటికి రావడానికి వాళ్ళు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని నేను ఏం చేస్తున్నారట, తృప్తిపరిచే దేవుడిగా నేనున్నాను అనే మాటని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఎవరైతే అలసిపోయారో కదా, సొమ్మసిల్లిపోయారో అటు వారందరికీ దేవుడు ఒక అద్భుతకరమైన కార్యాన్ని చేస్తూ వారిని మళ్ళా నూతన బలముతోనూ శక్తితోనూ ఆయన నింపుతున్న కార్యంని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
అలాంటి బలాన్ని, శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఎవరికి? చక్కగా ఆరోగ్యంగా బలంగా ఉన్నవారికి కాదు. ఎవరికంట? నిరాశలోను, కృంగుదలలోను కదా, ఈ శ్రమల్లో ఉండి మేము బయటికి రాలేకపోతున్నాం, బయటికి రావాలి అని ఆశ కలిగిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఆ కార్యాన్ని చేస్తున్నట్టుగా లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. 23వ వచనం చదవండి. చదవండి. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకుందరు. ఎలా ఆశీర్వదిస్తారట? దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఆయన దేవుడు మిమ్మల్ని దీవించిన తర్వాత ఇంక మీకు తిరిగే ఉంటుంది. అంటే మన భాషలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఎక్కడి నుంచి ఆశీర్వదించాడు? చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత, విడుదల పొందుకున్న తర్వాత మిమ్మల్ని గురించి జనాలు ఏమనుకుంటారంట? యెహోవా నిన్ను ఆశీర్వదించును గనుక కదా, మీరు ఇట్లా ఉన్నారు అబ్బా దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఎక్కడి నుంచి దీవించాడు? చెరలో ఉన్నప్పుడు, బంధింపబడినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడట? విడిపించారు. మీరు దీవించబడినారయ్యా. ఈ దినాన్ని మనందరూ దీవించబడిన వాళ్ళమో కాదు, మనందరూ కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళమే. ఎందుకంటే మన వల్ల ఈ పాప భారంలో నుండి ఉన్న ఇబ్బందుల్లో నుండి, శ్రమలో నుండి బయటికి రావడం అన్నది మన వల్ల అయ్యేది కాదు. ఎవరి వల్ల సాధ్యమైంది? ఆశ నీకుంది కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు. ప్రార్థిస్తున్నావు, ఎదురు చూస్తున్నావు, ఎలా బయటికి రావాలి? అయ్యా నీవే కదా మాకు దిక్కు కదా. మనం అంతా ఉంటాం కదా, అందరిని అన్ని చేతులు పట్టుకున్నాక, అందరిని అన్ని అడిగేశాక అప్పుడు ఏమంటాం? పెద్దలు కూడా చెప్తారు కదా, ఇంకేమీ లేదనుకో ఏం చేయమంటారు? తూర్పు తిరిగి అంతా అయిపోయిన తర్వాత ప్రభా నువ్వే కదా మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు ఎప్పుడు అంటాము? మన జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసేసి ఇంకెవరు ఏమి చేయలేరు అన్నాక, డాక్టర్లు చేతులు ఎత్తేసి అప్ప మా వల్ల కాదు అని అన్నాక కదా, మనకుంటున్న ఇన్ఫ్లుయెన్స్లు అన్నీ అయిపోయి ఎవడో ఏది పని చేయకపోతే అప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే, 2 చేతులు పైకెత్తితో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మమ్మల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని అంటాం కదా. దినాన్ని మనం అక్కడ వరకు అనట్లేదు, కానీ ముందుగానే ఏమంటున్నాం? ప్రభా మమ్మల్ని భద్రపరిచింది నువ్వే, కాపాడవలసింది కూడా నీవే, ఇదిగో శ్రమలు ఇబ్బందులు వచ్చినాయి, వీటి నుంచి తప్పించేది నువ్వే అని మేము ఆశతో ఎదురు చూస్తున్నాము అని అంటే ఆయన అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన తృప్తిపరిచాడట. 24వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అలసిన వారి ఆశను తృప్తిపరచుటకును కృషించిన వారందరినీ నింపుదును. 25వ వచనం కూడా కంటిన్యూ చేద్దాం. కావున సేద్యము చేయువారేమి, తిరుగువారేమి కదా, ఆ దేశంలో వాళ్ళు ఏం చేస్తారట? కాపురము ఉంటారు. ఎక్కడికి పారిపోవలసిన పరిస్థితి, దాక్కోవలసిన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నారు. ఎక్కడి నుంచి? చెరలో ఉంటున్న మిమ్మల్ని ఆయన ఏం చేయబోతున్నాడట? బయటికి తీసుకురాబోతున్నాడు. చెరలో ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, పాపంలో ఉంటున్న శాప బాణాల్లో ఉంటున్న మిమ్మల్ని, మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు బయటికి తీసుకురాబోతున్నారు. బయటికి వద్దామా, అక్కడ ఉండిపోదామా? నిండా మురిగినోడికి అంటారా? బయటకు వస్తారా? రావాలి. బయటకు వస్తేనే ఆశీర్వదించబడతాం కదా. లోపలే ఉన్నాము నిజమే, కానీ ప్రతిదినము శ్రమ వస్తుంటే దాన్ని చూసి ఏడుస్తున్నాం, అలవాటు అయిపోయింది అని అనుకుంటున్నాం. కానీ ఎంతకాలం ఏడుస్తాం? అలాగా ఏడుస్తూనే ఉండిపోయామనుకోండి, ఆ బంధకాల్లోంచి, ఆ ఇబ్బందుల్లోంచి, ఆ చెరలోంచి బయటికి రాలేదనుకోండి, పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్ళలేం కదా. బయటికి తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీవు జీవము కలిగిన దేవుడికి ఆరాధన చేస్తున్నావు, జీవం కలిగిన దేవుడిని నమ్ముకున్నావు కనుక ఆయన జరుగుతుందంతా చూస్తున్నాడు. నువ్వు మొరపెడుతుందంతా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన వింటున్నాడు. కనుక వింటున్న ఆయన, చూస్తున్న ఆయన నీతో మాట్లాడుతూ ఇప్పుడు చెప్తున్నది ఏంటి? నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ఏ బంధకాలు అయితే కట్టబడి ఉన్నాయో, దేని చేత అయితే నీవు భారం కలిగి ఉండిపోయావో, దేని విషయంలోనైతే నువ్వు ఇబ్బంది పడుతూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ ఉన్నావో, దాని నుంచి ఏం చేయబోతున్నాను? నిన్ను విడుదలిచ్చి బయటికి తీసుకొస్తున్నాను. విడుదలిచ్చి నిన్ను
బయటికి తీసుకొస్తున్నాను. అంటే మరలా నిన్ను బలపరుస్తున్నాను. ఒకప్పుడు ఈ శక్తి, బలం, ఈ దీవెన ఉంది నీకు, అది మరలా నీకు నేను ఇస్తున్నాను, మరలా నేను నీకు ఇస్తున్నాను కదా. దేవుని మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనల్ని అంత ముందు కూడా అడిగేసినట్టు ఉన్నాను. మీ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను కదా. దేవుడు మనల్ని మానవుని చేసినప్పుడు పాపాత్ములుగా చేశాడు, అంతేనా? అలా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. కానీ మన కుయుక్తులు బట్టి, మనకుంటున్న బుద్ధిని బట్టి, వాటిని బట్టి ఏమయ్యాము? పాపులుగా మారిపోయాము. అవునా కదా. అంటే దేవుడు మనల్ని పెట్టినప్పుడు జ్ఞానవంతులుగానే చేశాడు. ఆదాము హవ్వలు పాపం చేయనంత వరకు చెప్పాలి, తర్వాత కూడా బలవంతులే. కానీ ఈ పాపం అనే బలహీనతను బట్టి మేము కాదేమో, మాకు అవదేమో అని అనుకున్నారు. కానీ దేవుడు మానవుని చేసినప్పుడు శక్తివంతుడిగానే, బలవంతుడిగానే, జ్ఞానవంతుడిగానే చేశాడు. ఎందుకు అంటే మనం ఎలా చెప్పగలము అంటే, దేవుడు సృష్టాంతటిని చేసి ఆ జీవరాశులన్నిటిని కూడా ఆదాము హవ్వ దగ్గర పెట్టి ఏమన్నాడు ఆయన? వీటికి ఏమేమి పేర్లు పెడతావో అయ్యేనయ్యా అని అనగానే దేనికి ఏది పేరు పెట్టాలో ఆయన ఏమైనా చెప్పాడా? ఆదామే పెట్టేసుకున్నాడు. అంటే ఆదాము తెలివైనోడా కాదా? ఇప్పుడు మీరు తెలివైన వాళ్ళా కాదా? మళ్ళీ మాట్లాడతావా అన్నట్టు ఆ ఉపమా వద్దానని చూస్తున్నారు కదా. వీరందరూ కూడా తెలివైన వాళ్ళే, వీరందరూ కూడా తెలివైన వాళ్ళే. ఈ వాక్యాలు ఎప్పుడైనా విన్నారా అంటే ఇప్పుడు అడుగుతారా? అందుకే అన్నావా తెలివైన వాళ్ళని? చాలాసార్లు విన్నాము. చెరసాలలో ఉంటుంది. నిన్ను మళ్ళా దేవుడు ఏం చేయబోతున్నాడంట? రిస్టోర్ చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి నిన్ను మళ్ళా బలపరచబోతున్నాడు. అంటే ఆల్రెడీ నీకు బలము ఉంది, కొన్ని బలహీనతలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని శ్రమలను బట్టి ఏమయ్యావు? నీకు బలం ఉంది, శక్తి ఉన్నది అన్న సంగతి ఏం చేసాము? మర్చిపోయి అన్నా చెప్పాం కదా, ఇంకెలాగ మునిగిపోయాను కదా, ఇంకెలాగ అయిపోయింది కదా, సర్లే సర్దుకుపోదాం. ఆటోల మీద రాసి ఉంటా ఉంటుంది, ఏముంటుంది? సర్దుకుపోదాం అని రాస్తాడు ఆడు చక్కగా. ఎందుకంటే ఆడికి డబ్బులు రావాలి. మరి ఎంతమంది అయినా లోపల సర్దేస్తానంటాడు ఆడు. మనం కూడా శ్రమలకి, ఇబ్బందులకి ఏమైపోయాం? చదువుపోయి పొద్దున్న లెగిస్తే ఇంకెలాగ ఉంటుంది, మన జీవితాలు మారుతాయి ఏంటి? ప్రార్థన చేస్తున్నాం కానీ, మందులు వాడుతున్నాం కానీ కదా, అవి చేస్తున్నాం కానీ ఇంకేలే. సూర్యుడు తూర్పున ఏం చేస్తాడట? ఉదయిస్తాడు, మళ్ళీ సన్సెట్ ఏమో వెస్ట్లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో మన జీవితాలు కూడా అంత. పొద్దున్న లేసామా, పనులు చేసుకున్నామా, తిట్లు తిన్నామా, అవమానాలు పడ్డామా, నిందలు భరించామా, ఈ రోగాల కింద మందులు వేసుకున్నామా లేదా, మళ్ళీ పడుకున్నామా, అయిపోయిందంతే. ఆత్మీయ జీవితం కూడా అంతే, చేసాంలే అయ్యిందిలే అని దేవుడు అంటున్నాడు, మళ్ళా నిన్ను బలపరుస్తాను. ఎలా బలపరుస్తాను? నిన్ను బయటికి తీసుకొస్తాను. మళ్ళీ నూతన బలాన్ని, నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన ఇస్తాను అని చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నలిగిన వారిని విడిపించుటకును కదా, నలిగిపోయిన వారిని ఏం చేస్తాడట? ఆయన విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు అనే మాట మన లేఖనాల బట్టి చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 4:18 యేసుక్రీస్తు ప్రభువారే చెప్పిన మాటను మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఈరోజు నీవు నేను కూడా ఈ మాటను ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెరలో ఉంటున్న వారిని, విరిగి నలిగిన హృదయాలని ఆయన విడిపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక అదే, దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక అదే అనే మాట మనం చూస్తున్నాం. 4:18 లూకా సువార్త. వేదులకు సువార్త ప్రకటించుటకే ఆయన నిన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును కదా. దేవుడు చెప్తున్న మాటలు అవే. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని కార్యం నెరవేర్చడం కొరకే. నజరేతు వాహనంలో నుండి ఆయన ఎందుకు వచ్చారు అని అంటే ఈ కార్యాలు జరిగించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనకారుడు అంటారు 34వ సంకీర్తన 18వ చరణంలో, విరిగి నలిగిన హృదయం గలవారే, నలిగిన మనసు కలిగిన వారిని ఏం చేస్తాడట? రక్షిస్తాడు. నీ మనసు నలిగిందే దినాన్ని అయితే శుభవార్త, ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడట? రక్షించబోతున్నాడు. ఆయన నిన్ను రక్షించబోతున్నాడు. 147వ సంకీర్తన 3వ చరణంలో కూడా ఉంటుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఆయన గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడట? ఆయన బాగు చేస్తాడట. డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి చెప్పాలి డాక్టర్కి,
అయ్యా నాకు పలానా రోగం, పలానా ఇబ్బంది, పలానా ప్రాబ్లం నాకు అని ఈ దేవుడికి నువ్వు చెప్పక్కర్లేదు. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. అందుకే అంటాడు కదా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కచ్చువాడు. యెషయా గ్రంథం 61:1 ఉంటుంది. 61వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, శరణులున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, చదవండి, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు అంటే ఈ కార్యాలు చేయడానికి వచ్చి చేశారా? చేశారు. మరి ఇప్పుడు వాటిని అన్నిటిలో మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే ఏమవుతుంది? ఆ కార్యాలు మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మళ్ళీ ఏం చేస్తారు? నీలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాను. ఇది తండ్రి చిత్తమై ఉంది. దాని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశారు? అది నెరవేర్చి వెళ్ళారు. ఆ తర్వాత మనం వచ్చాం కనుక మనం ఏం చేయాలి? ఆ ఎన్నిటిని నమ్మాలి. నమ్మితేనే దాన్ని నమ్మం కనుక మనందరం మందిరానికి వచ్చాం. నమ్మిన నీవు ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుందని విశ్వసించామనుకోండి, మళ్ళీ ఏం పొందుకుంటామట? నూతన బలాన్ని పొందుకుంటామట కదా. బూడిదకు ఏం పొందుకుంటాం? భూదండను పొందుకుంటాం. నీరసంగా వచ్చావు, బలహీనరాలుగా వచ్చావు, నిరుత్సాహంతో వచ్చావు, పాప భారాలతో వచ్చావు, బంధింపబడి వచ్చావు, సంఖ్యలతో వచ్చావు. ఎన్ని దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడట? విడుదల చేసి నిన్ను చక్కగా ఆశీర్వదించి స్వేచ్ఛ జీవితాన్ని, ఆశీర్వాదము, అభిషేకాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని మనము పరిశుద్ధ లేఖనాన్ని బట్టి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇదే నజరేతు యొక్క ప్రణాళిక, ఇదే నజరేతు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రణాళిక. ఆయన కదా ఓదార్చేవాడుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ఎలా ఉన్నాడట? ఓదార్చేవాడుగా ఆయన ఉన్నారు కదా. ఎవరైతే శ్రమలో, కష్టాల్లో, బాధలో ఉంటారో కదా, వారందరికీ ఆ శ్రమల నుండి బయటికి తీసుకురావడానికి ఆయన చూచుచున్న దేవుడుగా ఉన్నారు. అందుకే అందరు జ్ఞాపకం చేశాను. ఈ దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో తెలుసు. నువ్వు నవ్వుతున్న నవ్వు నిజమైన నవ్వా, పైన నవ్వుతున్నావో ఎవరికి తెలుసు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నీతో పాటు సహవాసం చేస్తున్న వాళ్ళకి, ఉద్యోగస్తులు, నీ తోటి పనివారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? ఆయన చూస్తున్నాడు. అందుకే చూస్తున్న దేవుడు. ఆ చూచున్న దేవుడు ఏమంటున్నాడట? నిన్ను ఆ బాధలన్నింటినీ బయటికి తీసుకొస్తాను, ఆ బాధలన్నింటినీ బయటికి తీసుకొస్తాను. అదే ఆయన ప్రణాళిక. దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, నా బిడ్డలు ఎవరు బాధల్లో ఉండకూడదు. ఏమో ఆయా పనులు బట్టి, ఆయా పాపాలు బట్టి, ఆయా బలహీనతలను బట్టి మనము ఆ భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలకి లోనైపోయాం. తప్పు ఏమో కదా. కానీ మనం నిరీక్షణ ఏంటి? దేవుడు అలాగైనా నన్ను బయటికి తీసుకొస్తాడు. దాంట్లో పడిపోయినప్పుడు తెలియకపోయినా, పడిన తర్వాత తెలిసింది, అయ్యో తప్పు చేశానే. పశ్చాత్తాప పడుతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, మొరపెడుతున్నావు కదా. మొరపెడుతున్నంతా చూచుచున్న దేవుడు విన్నాడు. వింటున్న ఆయన చూచిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు చేసిన ఉపవాసాలు చూశాను, ప్రార్థనలు విన్నాను కదా, నీ ఏడుపు విన్నాను, నీ అంగలార్పు విన్నాను, నీ బాధ అంతా చూస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను? బయటికి తీసుకొస్తాను. అలా బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆత్మీయతను మళ్ళా నీకు అనుగ్రహిస్తానని దేవుడు దినాన్ని మనకి ఖచ్చితంగా మాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాటిస్తూ ఉన్నారు. శ్రమల మధ్యన కదా బలాన్ని మళ్ళా నీకు అనుగ్రహించబోతున్నాడు. శ్రమ అనుభవిస్తున్నావు కదా, ఆ శ్రమ తీసేస్తారా అని అంటే ఈ మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. వెంటనే పోవచ్చు, పోకపోవచ్చు. శ్రమ అర్థమవుతుందా? శ్రమ వెంటనే పోవచ్చు, పోకపోవచ్చు. కానీ ఆ శ్రమను తట్టుకునే బలాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆ శ్రమను
తట్టుకునే బలాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎన్ని డబ్బులున్నా కొన్నిసార్లు ఐసీయూలో పెట్టిన తర్వాత డాక్టర్లు ఏమంటారు, వాళ్ళకి ఆ మెడిసిన్ తట్టుకోవడానికి వాళ్ళకి ఏం లేదండి, శక్తి లేదు. మీరు ఖర్చు పెడుతున్నారు, మేము కూడా కాస్ట్లీ మెడిసిన్ రాస్తాం, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, కానీ ఆ బాడీ ఏంటంట తట్టుకోవడానికి సరిపోవట్లేదు. దేవుడు ఏమంటున్నారు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎన్నాటి నుంచి నేను నిన్ను తప్పిస్తాను అన్న వెంటనే తగ్గిపోతుందా? జరగదు. ఏం జరుగుతుంది అన్న వెంటనే? వాటిని అన్నిటిని తట్టుకునే బలము నీలోకి వస్తుంది. అవన్నీ తట్టుకునే బలము నీలోకి వస్తుంది. అవన్నీ తట్టుకునే బలము నీకు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇంకా ఎక్కువగా దేవునికి మాట్లాడతావు, ఇంకా జాగ్రత్తగా ఉంటాడు, ఇంకా ఎక్కువగా దేవునితో సమీపంగా నువ్వు నివాసం చేస్తావు. అప్పుడు ఏమంటారట ప్రజలు? అందాక ఇర్మియా గ్రంథం చదువుకున్నాం, దేవుడు వీళ్ళని ఏం చేశాడండి, ఆశీర్వదించినాడండి. ఎక్కడి నుంచి? శ్రమలో, ఇబ్బందుల్లో, ఆటంకాల, బంధకాల్లో నుండి దేవుడు వీళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి లేపు తీసుకొచ్చాడు వీళ్ళని అని నీ గురించి గొప్పగా చెప్పుకునేటట్లుగా నేను ఆశీర్వదించాలి అని అంటే ఒకసారే శ్రమలు పోవు, కానీ ఒకసారి నీకేమొస్తుంది? బలమైతే ముందు వస్తుంది. బలమైతే నీకు ముందు వస్తుంది. బలం పొందుకుంటేనే కదా నువ్వు సాతాన్ని ఏం చేయగలవు, ఎదిరించగలవు, వాడికి ఎదురుగా నిలబడగలవు. వాడు వస్తున్నాడంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? అమ్మో అని భయం వేస్తుంది. బలం పొందుకున్నాం అనుకోండి, ఏమంటాం? రా చూసుకుందాం అంటాం. అవునా కదా? అది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు, అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్ని రోజులు శ్రమ అంటే అమ్మ మళ్ళీ శ్రమ అని అనుకుంటూ నీవు వస్తుందన్నా తేల్చుకుందాం, నువ్వు నేను డిసైడ్ చేసుకుందాం, ఎన్ని వస్తాయి చూద్దాం. ఎన్ని వచ్చినా దేవుడు నాకు బలంనిచ్చాడు కనుక నాకు భయం లేదు. దేవుడి మీద నీకు ఇప్పుడు ఏమొస్తుంది? ఇంకా కాస్త విశ్వాసము, నిరీక్షణ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? బలం పెరుగుతుంది కనుక, బలం వస్తుంది కనుక, బలం ఇస్తున్నాడు కనుక. ఆ బలం ఇవ్వలేదు అనుకోండి, నిరీక్షించగలమా? ఎదురు చూడగలమా? విశ్వాసం ఉంటుందా? దినదినము పెరుగుతుందా? తగ్గిపోతూ ఉంటుందా? ఇంకా పడిపోతూ ఉంటాం. అప్పుడు అంటాము, ఎన్ని ప్రార్థనలకు వచ్చిన లాభం ఏంటండి. ఇప్పుడేమంటాము? లేదు లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నేను వస్తాను, ఇంకా మొరపెట్టాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా నేను బలం పొందుకోవాలి, పొంచున్న బలం కంటే ఇంకా అధికమైన శక్తితో, బలముతో, ఆత్మీయతతో, అభిషేకంతో నేను ఏం చేయాలి? దేవుణ్ణి నేను ఎదుర్కోవాలి. అలా ఉన్నప్పుడు సాతాను ఎదురుపడ్డాడు అనుకోండి, ఏమంటాం మనము? చెప్పాలి, ఏమంటాం మనం? అరే నీకేమి లేదు, బొసగొడుతున్నావు కానీ నీకేం లేదు. చెప్పాలి, ఏం తీసేసాడు యేసయ్య కదా? కోరలేని బాము వచ్చి ఎదురుకుంటే ఎంత డ్యాన్స్ చేస్తుంటే మనం ఏమంటాం? మనం కూడా దాంతో పాటు డ్యాన్స్ చేస్తాం. అదే దాని కోరలు ఉన్నాయనుకోండి, మనం డ్యాన్స్ చేస్తామా? అది ఏమాత్రం కదినా ఏదో మూలకే లగ్గి బాబోయ్ కదా. ఇప్పుడు చెప్తాం, ఎప్పుడు దేవుడు నీకు దాన్ని బలాన్ని ఇస్తున్నాడు కనుక ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా ఏమంటాం? నేను నిలబడగలుగుతాను. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నిన్ను బలముతో నింపుతున్నాడు. శ్రమ వెంటనే తీయట్లా, ఇబ్బంది వెంటనే తీయట్లా, కష్టం వెంటనే తీయట్లా, కానీ వాటిని తట్టుకునే శక్తిని, బలాన్ని నీకు ఏమిస్తున్నాడు? దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అదే అపోస్తల కార్య గ్రంథంలో పౌలు గారి యొక్క ఆ ప్రయాణంలో ఆయనకి జరిగిన సన్నివేశాలని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇంచుమించు 62, 64 ఆ కాలంలో ఈ యొక్క సందర్భాలు జరిగినట్టుగా చరిత్రకారులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. శ్రమలో, కష్టాల్లో, బాధల్లో కదా పౌలు గారు రాసిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం చదువుకున్నాం అందాక 7వ వచనం నుండి 23 వరకు మనము చదువుగా విన్నాం. ఆ మాటల్ని గమనిస్తూ ఉంటున్నప్పుడు కదా, ఇక్కడ గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత వారు సాక్షులుగా అక్కడ అనేక మందిని బలపరుస్తున్నట్టుగా లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత వాళ్ళు సాక్షులుగా, యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులుగా వారు అపోస్తలులు అదే పౌలు గారు అక్కడ ఉంటున్న వాళ్ళు నిలబడినట్టుగా ఆ మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారి యొక్క ప్రయాణంలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు ఆయనకు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి కదా. ఎదుర్కోవడానికి దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడట? బలాన్ని అనుగ్రహించాడు. పౌలు గారు కూడా ఏమొచ్చినాయట? శ్రమలు, ఇబ్బందులు వచ్చినాయి. ఆ శ్రమలు, ఇబ్బందుల్లో దేవుడు ఏమి ఇచ్చాడట? ఆయనకి బలాన్ని అనుగ్రహించాడు గనక వాళ్ళు ఏం చేశారు? ధైర్యంగా నిలబడగలిగి స్వార్థను ప్రకటించుకోగలిగారు. 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయ్యలారా
మీరు ఎందుకు ఇలాగ చేయిస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల జనులమే, నరులమే. కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంట? జీవం గల దేవుని ప్రకటన చేస్తూ, వారికి పరిచయం చేస్తూ ప్రకటన చేస్తా ఉంటే వాళ్ళకి వచ్చింది ఏంటి? 19వ వచనం. స్వార్థ చెప్పి వాళ్ళందరికీ నిజదేవుడు ఎవరా అన్నది వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి వచ్చిన గొప్ప బహుమానం ఏంటంట? రాళ్ళతో కొట్టించు. ఇలా కొట్టించుకోవడానికి మరి వీళ్ళకి ఏమొచ్చింది? దేవుడు ఏమి ఇచ్చారు? వాళ్ళకి బలమును ఇచ్చారు, ఓర్చుకోవడానికి శక్తిని ఇచ్చారు, ఆ మనసుని ఇచ్చారు. కనుక వాళ్ళు అన్ని శ్రమలున్నా స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. మనల్ని ఎవరన్నా ఏదైనా అన్నారు అనుకోండి, వాక్యం చదివేటప్పుడు ఎవరన్నా పొరపాటు తప్పు చదివినప్పుడు నవ్వారో చేశారో అనుకోండి, వచ్చేవారు మళ్ళా నీ పేరు చదువుతావా? ఏమంటావు? వాళ్ళందరినీ అవుతున్నారు. అలాగని ఏమంటాం అప్పుడు? తెలివైన వాళ్ళం కదా, అంతా చెప్పాను కదా మీరు అందరూ తెలివైన వాళ్ళని. అప్పుడు ఎప్పుడు వస్తాం చర్చికి? పాఠ్యభాగాలు ఎన్ని చదివేశాక వస్తాయి. ఏంటంటే అడగా గొడవ ఉండదు, వాళ్ళు అవే పని ఉండదు, మనం చదివే పని ఉండదు. కనుక మనం ఏం చేయొచ్చు? అబ్బా మీకు కూడా బలం ఇస్తాడట దేవుడు. ఇప్పుడు ఏంటి? అలాంటి వాళ్ళకి కూడా బలం ఇచ్చి నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఆయన ఆత్మజాతని నడిపిస్తాడు. పౌలు గారి జీవితాలు జరిగినాయి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నిజదేవుడిని వాళ్ళు ప్రకటన చేస్తే వాళ్ళకి వచ్చిన రివార్డ్ ఏందయ్యా అని అంటే వాళ్ళు రాళ్ళతో కొట్టే పరిస్థితి. తట్టుకున్నారు. దేవుని బలము చేత వాళ్ళు మళ్ళా బలము పొందుకొని ముందుకు సాగి అనేకమైన పరిచర్యలు వారు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 21వ వచనం చూడండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసి తరువాత ఉస్రాకును అంతియోకుకు తిరిగి వచ్చి అనేక శ్రమలు మనం భరిస్తూ దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలని చెప్పి వాళ్ళందరినీ ఏం చేశారంటారు? హెచ్చరిస్తూ బలపరుస్తున్నారు. ఎప్పుడు? రాళ్ళతో కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? వాళ్ళు స్వార్థ ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులు చేసి అనేక మంది శిష్యుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? బలపరుస్తూ ఉన్నారట. ఇది నీకు కూడా దేవుడు అట్లాంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, అట్లాంటి శక్తిని ఇవ్వబోతున్నాడు, అట్లాంటి కృపనే దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. అందుకంటే మళ్ళా దేవుడు నేను ఏం చేయబోతున్నాడట? పునరుద్ధానం అంటే తిరిగి నిన్ను బలపరచబోతున్నాడు, రిస్టోర్ చేయబోతున్నాడు. మళ్ళా నీకు బలాన్ని శక్తిని ఇవ్వబోతున్నాడు. అంటే ఒకప్పుడు నీకు ఉంది, శ్రమలు ఇబ్బందులు బట్టి ఏమయ్యావు? మన వల్ల కాదులే, చెప్తే రాళ్ళతో కొడుతుంటే మంచి చెప్తే ఇప్పుడు ఎవడన్నా వింటాడా? మీరే కాదు నేను కూడా విన్నాను అన్నట్టుగా అన్నాను. ఎవరు విను. కానీ వీళ్ళు చెప్పడం మానేశారా? చెప్పుకుంటూనే వెళ్ళారు. వాళ్ళు చెప్తూ ఉండే కొద్ది వీళ్ళు ఏం చేస్తున్నారు? అనేక మంది శ్రమలకి వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆ ఇబ్బంది పెడుతూ ఉంటూనే వాళ్ళు ఏం చేశారట? దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుడు వాళ్ళకి ఏం అనుగ్రహించారట? బలం అనుగ్రహించారు. ఆ బలాన్ని బట్టి మళ్ళా వెళ్ళి మళ్ళా చెప్తే ఇంకా ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంకా బలపరుస్తూ శిష్యులుగా తయారు చేస్తూ ఆ శిష్యులందరినీ కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు బలపరుస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నారు, అయ్యా శ్రమలు అనుభవించుకుంటూనే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. శ్రమలు లేకుండా వెళ్ళడం అన్నది కాదు అనే మాటను వారు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది నన్ను పరిశుద్ధాత్మలు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి బలాన్ని అయితే ఇచ్చానో ఇది నన్ను మీకు కూడా ఇస్తున్నాను. వాళ్ళకి ఎలాగైతే చెప్పారో మనకి అదే చెప్తున్నారు. శ్రమ లేకుండా ఏది కూడా సక్సెస్ అనేది రాదు. కష్టపడి చదువుతూనే మార్కులు వస్తాయి, కష్టపడి పనిచేస్తేనే కష్టార్జితాన్ని మనం అనుభవించుకునే జీవితాలు మనకు ఉంటాయి కదా. అలాగే ఆత్మీయత కూడా కష్టపడి ప్రయాసపడుతూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు భక్తులందరికీ వచ్చినాయి కదా. వాళ్ళందరికీ మాదిరైన యేసు ప్రభుకే వచ్చినాయి. వాళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? తెలుసుకోవాల్సిందేంటి? వాళ్ళకే వచ్చినాయి కనుక మనకు కూడా వస్తాయి. ఇక్కడ పౌలు కూడా చెప్పింది కూడా ఏంటి? నేను కూడా మీకులాంటి నరుణ్ణే
మేము కూడా మనుషులమే కనుక మాకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిని